విశాఖ గోపాలపట్నంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ముగ్గురుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు గోపాలపట్నం పోలీసులు. ముగ్గురిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు కొత్తపాలెం పోలీసులు. ఈ గోచుకొని తాగి రోడ్ల మీద తన్నుకోమన్నారు. ఆ బేవర్చి గోచుకొని తాగేసి మొత్తెక్కిపోయి బాగా ఎవరో చెప్తే వస్తున్నాం. ఒళ్ళు కూడా మార్చుకోలేదు. మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గోపాలపట్నంలో తాగిన మైకంలో వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ముగ్గురుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు గోపాలపట్నం పోలీసులు. ముగ్గురిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు కొత్తపాలెం వాసులు.